హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పుకోబోతున్నాం. అదేమిటంటే, ఈ ప్రపంచంలో అత్యంత ధనవంతుడు వారన్ బఫెట్ అనే ఒక ఆయన ఉన్నాడు. సో ఆయన యొక్క అలవాట్లు ఏంటి, అసలు ఆయన ఆ స్థాయికి ఎలా వెళ్ళాడు అంటే, చాలామందికి ధనవంతులు ఎలా బిహేవ్ చేస్తారో, వాళ్ళు ఎలా డబ్బు సంపాదించారు అనేది ఒకటి, వాళ్ళు ఎలా జీవిస్తారు అనేది ఇంకొకటి. సో వాళ్ళ అలవాట్లు ఏమిటి అనేది తెలుసుకుంటే మనం కూడా కాస్త మంచి అలవాట్లతో మనం సాధించవచ్చు ఏదైనా అభివృద్ధి. ఓకే, అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న పజిల్ ఇస్తాను. ఆ పజిల్కి మీరు ట్రై చేయండి ఆన్సర్ చేయడానికి. చివరిలో అది ఏమిటి అనేది కరెక్ట్గా నేను ఇస్తాను. ఓకే, సో ఇందులో నెంబర్ 1, అమ్మాయిల ముందు ధైర్యంగా విధులు వేసేది ఎవరు? అమ్మాయికి ధైర్యంగా లవ్ లెటర్ ఇచ్చేది ఎవరు? షూట్ చేసిన శిక్షింపబడింది ఎవరు? అలాగే తనతో పనుండి వచ్చేవాడు రక్తం కళ్ళ చూసేది ఎవరు? తన దగ్గర ఎంత డబ్బున్నా ధైర్యంగా ఖర్చు పెట్టలేని వాడు ఎవడు? ఇంక చివరిగా పెట్రోల్ లేకుండా 2 వీలర్ మీద వెళ్ళేవాడు ఎవరు? చూసారు కదా. సో ఇప్పుడు మీకు ఇదిగో ఇక్కడ లిస్ట్ కనిపిస్తుంది. ఈ ప్రకారంగా ఒకసారి చూసి మీరు ఆలోచించండి. ఈ వీడియో చివరిలో మీకు వాటికి ఆన్సర్లు కూడా ఇస్తాను. నౌ కమింగ్ టు వారన్ బఫెట్. అంతకంటే ముందుగా మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నారని తెలుస్తాను. చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ముందుకెళ్దాం. వారన్ బఫెట్ అంటే ఇతను ఇప్పుడు 94 ఇయర్స్ ఓల్డ్. ఇప్పుడు ఆయన వయసు 94 సంవత్సరాలు. అతనుకున్న ఆస్తి ఎంతో తెలుసా? 86 లక్షల కోట్లు. 1 లక్ష కోట్లు అని మనం ఏదో గొప్పగా చెప్పుకుంటాం కదా, ఆయన ఆస్తి మొత్తం 86 లక్షల కోట్లు. అతను కోక్స్, ఐస్ క్రీములు అమ్మడంతో జీవితం మొదలుపెట్టాడు. ఆయన మొదట చేసిన బిజినెస్లు అది. ఇప్పుడైతే ట్రిలియన్ క్రోర్స్ బిజినెస్ చేస్తూ ఉన్నాడు. పెద్ద పెద్ద కంపెనీలు, బెర్క్షైర్, హాత్వే ఇలాంటి కంపెనీలని స్థాపించిన వ్యక్తి ఈ వారన్ బఫెట్. ఇతనికి మెయిన్ స్టాక్ మార్కెట్లో ఎక్స్పర్ట్. అసలు సంపాదన అంతా స్టాక్ మార్కెట్లో వచ్చింది. సో స్టాక్ మార్కెట్లో ఏమిటి, అసలు అక్కడ జరుగుతున్న రహస్యాలు ఏమిటి, అక్కడ ఏ విధంగా సంపాదిస్తారు, అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఐటమ్ లెక్చరు. దాని గురించి కూడా నేను చెప్తాను. నాకు కూడా స్టాక్ మార్కెట్లో చాలా అనుభవం ఉంది. దానికి సంబంధించిన కొన్ని ట్రిక్స్ తర్వాత తెలియజేస్తాను ఇంకొక లెక్చర్లో. సో ఈ వారన్ బఫెట్ అనే ఆయన స్టాక్ మార్కెట్లో చాలా విపరీతంగా డబ్బు సంపాదించిన వ్యక్తి. నెక్స్ట్, ఇతని యొక్క అలవాట్లు ఏంటి జస్ట్ బ్రీఫ్గా చూసుకుంటే, నిద్ర విషయంలో ఇతను కాంప్రమైజ్ కాడు. నేను చెప్తుంటాను కదా, మనం ఆహార నియమాలు పాటించాలి, నిద్ర పాటించాలి, వ్యాయామం చేయాలంటాను. అది అన్నీ ఇతను పాటించిన వ్యక్తే. ఇతను 8 గంటలు నిద్రపోతాడట. నెక్స్ట్ 4 AM లేవడైనా, అందరూ 4 AM లేవాలనుకుంటాం, ఇతనేం అలా లేవడు. ఇతను పడుకునే దాన్ని బట్టి 8 అవర్స్ ఖచ్చితంగా నిద్రపోతాడు. నెక్స్ట్, ఎప్పుడు కూడా బిజినెస్ మాత్రమే కాదు, బిజినెస్ అని ఏమి ఉండడు ఈయన అందరికిలాగా. ఇతను బుర్రగా పదును పెట్టే బ్రిడ్జ్ లాంటి ఆటలు ఆడుతూ ఉంటాడు. వాటి మానసిక ఉల్లాసం కలిగించుకుంటూ ఉంటాడు. ఇంకా ఇతరత్ర హ్యాపీగా స్పెండ్ చేస్తాడు లైఫ్ని. ఎంతసేపు బిజినెస్ అనే తలమునకలై ఉన్నాడు. ఇష్టం లేని సమావేశాలకి ఇతను నో చెప్పేస్తాడు. నో చెప్పాల్సి వచ్చినప్పుడు నో చెప్పాలని మనం చెప్పుకున్నాం వేరే బిహేవియరల్ ఆస్పెక్ట్స్ టైంలో. మొహమాటానికి పోయి ఇతనికి ఇష్టం లేకపోయినా సరే వస్తాను లేదా సరే చేస్తాను అనే రకం కాదు. నో చెప్పాల్సి వస్తే నో చెప్పేస్తాడు అంతే ఖచ్చితంగా. అంటే ఇతనికి ఏ రకమైన టెన్షన్ ఉండదేగా, కమిట్మెంట్ లేదు కాబట్టి. అలాగే ఇతను డైలీ 6 అవర్స్ బుక్ రీడింగ్తో గడుపుతాడట. 6 అవర్స్ బుక్స్ రీడింగ్ వల్ల అపరిమితమైన విజ్ఞానం వస్తుంది, మెంటల్ రిలాక్సేషన్ ఒకటి వస్తుంది. మన వాళ్ళు ఇప్పుడు చాలామంది పుస్తకాలు చదివే అలవాటు లేకుండా అయిపోయారు. పుస్తకాలు చదవాలి, విపరీతంగా చదవాలి. బుకిష్ నాలెడ్జ్ దానివల్ల మనకు 2 ప్రయోజనాలు. ఒకటి, మన నాలెడ్జ్ వికసిస్తుంది, అద్భుతమైన విషయాలు తెలుస్తాయి. ఎందుకంటే పుస్తకాలు రాసిన ఆథర్స్ అంటే ఎవరు? వాళ్ళు ఆయా రంగాల్లో నైపుణ్యం, ఎంతో అనుభవం సంపాదించి, కమాండ్ సంపాదించి ఆ సబ్జెక్టుల మీద అప్పుడు పుస్తకం గ్రంథరచన చేస్తారు. అంటే ఒక వ్యక్తి ఒక రంగంలో ఒక విశిష్ట స్థానానికి ఎదిగి తన అనుభవాలను క్రోడీకరించి ఒక పుస్తకం రాశాడంటే, మనం దాన్ని చదవడం వల్ల అతని అనుభవంలో ఎంత నాలెడ్జ్ గడించాడో దాంట్లో కొంత భాగం మనం గ్రహించుకోగలుగుతున్నాం. అలాగా ఈ పుస్తకాలు చదవటం అనేది ఒక మంచి అలవాటు. ఆ అలవాటు వారన్ బఫెట్కి ఉంది. అనేకమైన పుస్తకాలు చదువుతూ ఉంటాడట ఆయన. రోజుకి కనీసం 6 గంటల పాటు చదువుతాడట రకరకాల పుస్తకాలని. నెక్స్ట్, బిజినెస్లో
బిజినెస్ గురించి, పెట్టుబడుల గురించి అతనికి ఆలోచిస్తూ ఉంటాడు. అదే అతనికి హ్యాపీగా ఉంటుందట. అంతే కదా. ఇష్టమైన పని చేయాలి ఎవరైనా. ఆయనకి ఇష్టమైన పని ఏంటంటే బిజినెస్, రకరకాల బిజినెస్ ఆలోచనలు, అలాగే పెట్టుబడులు కూడా ఎందులో పెట్టాలి, ఏమిటి పెట్టాలి, ఎలా పెట్టాలి, స్ట్రాటజీస్ అనమాట. వాటి మీద ఆలోచిస్తాడు. అవే వాటి వల్లే అతను అద్భుతమైన లాభాలు గడించాడు. అదొకటి. తర్వాత ఫైనల్గా ఏది పెడితే అది తిండి. ఆయన ఫుడ్ విషయంలో డైట్ కంట్రోల్ కరెక్ట్గా పాటిస్తాడు. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటాడు. ఓకే. అంటే ఫుడ్ విషయంలో కానీ, బుక్స్ విషయంలో కానీ, స్లీప్ విషయంలో కానీ, గేమ్స్ విషయంలో కానీ అనవసరంగా యాక్సెప్ట్ చేయకుండా నో చెప్పడం కానీ, ఇలాంటి అన్ని విషయాల్లో కూడా ఆయన పర్ఫెక్ట్గా అతని జీవనశైలి ఉంటుంది. కాబట్టి అతను హ్యాపీగా చేయగలుగుతూ ఉంటాడు ఏదైనా. సో ఈరోజు ఆయన గురించి మనం చెప్పుకోవడానికి అదంతా కారణం. ఇలాగా ఎంతోమంది ఎన్నో సాధించిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది గురించి వీలైనప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే. ఇప్పుడు మీకు ఇందాక ఇచ్చిన పజిల్ యొక్క ఆన్సర్ చూడండి, ఇస్తున్నాను. నెంబర్ 1, అమ్మాయిల ముందు ధైర్యంగా విజులు వేసేది ఎవరు? ట్రాఫిక్ కానిస్టేబుల్. అలాగే అమ్మాయికి ధైర్యంగా లవ్ లెటర్ ఎవరిస్తారు? పోస్ట్ మ్యాన్. నెక్స్ట్, షూట్ చేసిన శిక్షింపబడని వ్యక్తి ఎవరు? కెమెరామ్యాన్. అలాగే తనతో పనుండి వచ్చేవాడి రక్తం కళ్ళ చూసేది ఎవరు? ల్యాబ్ టెక్నీషియన్. అలాగే తన దగ్గర ఎంత డబ్బు ఉన్నా ఖర్చు పెట్టే ధైర్యం చేయలేని వాడు ఎవరు? బ్యాంక్ క్యాషియర్. ఆ లాస్ట్లో పెట్రోల్ లేకుండా 2 వీలర్ మీద వెళ్ళగలిగేవాడు ఎవరంటే సైక్లిస్ట్. సో ఇలాగ సరదాగా ఉంటుంది. ఓకే. ఆల్ ద బెస్ట్. మీరు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.